నాగుపాములు కానీ ఏ పాములు కానీ పగపట్టవు అంటాను. ఎలా పగపట్టవు అంటే ఇప్పుడు అస్సలాముఅలైకుం, నమస్తే, సశ్రీకల్, కించో, వనక్కం ఫ్రెండ్స్. మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలం నుంచి ఒక రైతన్న పొలంలోన టిల్లర్ కొట్టిద్దామని రైతన్న వచ్చినాడు అనమాట. ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ చూసి అన్నగారు మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నీ పేరేం పేరన్నా? శివానా. అంటే ఈ చెట్టు కాడికి ఎందుకు వచ్చారు మీరు? అంటే నేను వర్షం పడింది కదా, మళ్ళీ రెండోసారి టిల్లర్ కొట్టిద్దామని ఇట్లే వస్తుంది. ఇట్లే వస్తే ఇక్కడ సత్తు ఉంటే ఇట్లా తీసుకొని ఇట్లా వేద్దామని లోపల అమ్మ కాళ్ళ కింద వచ్చేది. అది అక్కడ ఉంది అంటున్నారు అనమాట. ఆ రాళ్ళ కింద ఉందంట. ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. సరే ఇది నన్ను చెప్తాను. మీరు ఆల్రెడీ ఈ చెట్టు ఉన్నదే కాదు కాదు అల్లదే కాదు. ఇట్లుండండి, రాదులే ఇంటికేటికి వస్తుంది అట్లా కాదన్నా. పాముకి ఏం జరగకూడదు. రాయి ఇస్తే సబ్బర్ పడుతుంది పాము మీద. బాగుంటుంది మరి. అది తెల్ల కదా, అది గోధుమ కలరు మంచి పడుతున్నా మంచి బక్క ఉంది అనమాట. అంతా బయలుదేరి మరి ఉండేది లే గురి ఇప్పుడు కూడా మనకేం చెప్తాయి ఇది తెలుసా? జరగండి మీరు. వా బాగానే ఉంది కదా అన్న. ఎవరు చూడలేదు సైడ్ రచ్చా అన్న. మా వాడు బాగా ఇస్తున్నాడు. చూడు కోపం కదా చూడన్నా. పరకనైతే నాకు ఈ డ్యాన్స్ అని పెడితే నాకు ఈ డ్యాన్స్ చేసుకుంటారు కదా. చెడి ఇది నా ఈ డ్యాన్స్ కదా. మరి మనకి చూసుకోండి. నన్ను చెప్పా పడతారు మీరు. ఆట పంచోడు కిందకి తీసుకున్నా మర్చిపోయాడు. ఎక్కడ పోదు ఇంకా నేను వస్తున్నదా. దాన్ని చేయి తీసుకుని అక్కడ వేసాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగుపాము అంటారు, హిందీలో నాగు అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వైద్యం మంత్రాలు తాయతులని చాలామంది నాటు వైద్యం మంత్రాలు ఎక్కువ వెళ్తుంటారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఎవరికైనా స్నేక్ బయట ఏందని తెలిస్తే మన వాళ్ళకి కానీ, మన వీధులలో కానీ, మన ఫ్రెండ్లకు కానీ, మన బంధువులకు కానీ పాము కరిచిందని మనకు ఫోన్లు వస్తే మీరేం భయపడద్దండి, టెన్షన్ తీసుకోవద్దండి. ఫస్ట్ వెంటనే కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అని సిటీ కర్నూలు అనే కాదు, సిటీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ 24 గంటలు యాంటీ వెనం దొరుకుతుందని మనం చెప్తే వాళ్ళు కర్నూలుకు కానీ సిటీ పోతే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో దీనికి యాంటీ వెనం మనం సూది ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాము. నాటు వేద్దాం మంత్రాలు తాయతులను పోతిమే మన ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి అనమాట. ఇంకోటి ఏముందంటే రైతన్నలు మీరు ఇప్పుడు వానాకాలం కదా, పంటలు వేయనీకి వస్తుంటారు.
మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చెత్త కానీ చదారం కానీ తీసేటప్పుడు రాళ్ళు కానీ తీసేటప్పుడు మనం ఆశ చూసి చేయబెట్టాల, ఆశ చూసి అడుగు పెట్టాల. చెప్పలేమన్నమాట ఇలాంటి పాములు వస్తుంటాయి విష జరపాలు. పొరపాటున కరిసిందంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, నాటు వేద్దాం మంత్రాలను పోకూడదనమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకోటి నా కాళ్ళే వస్తుంది కదప్పా, జాగ్రత్త కాదన్నా, కాళ్ళు ఉండలేము ఇట్లా. ఇంకోటి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రాత్రి పూట రైతన్నలు పొరపాటున నీళ్ళు కట్టడానికో లేకుంటే ఇటు ఎరువు మామూలుగా ఎరువు సలనీకి వస్తారు కదా, దింపనీకి వస్తుంటారు. బాగా ముందే టార్చ్ లైట్ ఉండాలా, ఒక గెట్ట మన చేతులు ఉండాలా. ఏమన్నా మనం రస్త నడుచుకుంటూ వస్తే కూడా కొంతమంది ఏం చేస్తారంటే తెల్లారుజాన ఎరువు చల్దామని పొద్దుగాల సర్ది కట్టుకొని వస్తుంటారు అనమాట. వచ్చి ఎరువు చల్లే సమయంలో నా పొరపాటున చొప్పలేము దిబ్బల కాడ ఉండొచ్చు. వెచ్చదనం ఉందని పాముకి ఇప్పుడు చలి ఉంటే ఏం చేస్తుంది, వెచ్చదనం ఏడుంటే ఆడుకొస్తుంది అనమాట ఈ పాము. అప్పుడు ఏం చేయాలి మనం వెంటనే టార్చ్ లైట్ కెట్ట ఏమవుతుంది, భూమి శబ్దం కనపడుతుంది అనమాట. దీనికి ఆ టార్చ్ లైట్ వెళ్తురు కనపడుతుంది, భూమి శబ్దం కనపడుతుంది. పాముకి ఏం సౌలు ఉండవన్నా, కానీ భూమికి శబ్దం చేయడం వల్ల పాము ఏమనుకుంటుంది అంటే దీని బాడీకి వైబ్రేషన్ వస్తుంది అనమాట. దీని బాడీ కూడా ఏందో వస్తుంది అని ఈ పాము ఏం ఆలోచిస్తుంది, మంచిగా వస్తున్నాడు కొడతాడేమో అని పక్కకు తొలిపోతుంది అనమాట పాము. అప్పుడు కూడా ప్రమాదం తప్పుతుంది అనమాట మనిషికి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. కాళ్ళు మేము మస్తంగా వస్తాయి. అక్కడికి వెళ్ళి నిఘ పెట్టబ్బా దేవుడు. ఆ పాము అర్థం చేసుకుంటుందన్న, అది కూడా ఎవరు ఎట్లా మంచిదని పట్టడు సింగాన్ని చంపడు అని అర్థం చేసుకుంటుంది అది. అదే వేరే పాములు అంటే రక్త పింజర అయితే ఒక కన్ను మూసి కన్ను తెరిచినప్పుడు అటాక్ చేస్తుంది తెలుసా, అట్లా అనమాట. అది కూడా విషపూర్తి, విషపూర్తమైన పాము కదా అది. న్యూమోటాక్సిన్ అది విషము, ఇది నీరోటాక్సిన్ విషం అనమాట. ఇది వచ్చేసి నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఇది అదేం చేస్తుంది, కిడ్నీలో పడుతుంది అనమాట రక్త పింజర. ఇది నాడీ వ్యవస్థ పడి మన నరాలకి ఎక్కి, మన బాడీకి ఎక్కి, మన మైండ్కి ఎక్కి, మన గుండెకి ఎక్కి మనిషి చనిపోతాడు ఈ పాము కరిస్తే. అట్లా అందుకే నాగు పాములు కానీ ఏ పాములు కానీ పగపట్టవు అంటాను. ఎలా పగపట్టవు అంటే ఇప్పుడు మనకే కేజీ మైండ్ ఉందా, మన కేజీన్నర మైండ్ ఉంటుంది మేము మొగలకి. మనమే ఒక్కొక్క పరి ఎక్కడన్నా పోతే ఆలోచిస్తాం, అరా ఇట్లనా వచ్చింది అట్లనా వచ్చింది, మనం రూటుకు పోవాలంటే ఎలా అని ఒక పరగ ఒకటి 2 మాటలనే ఆలోచిస్తాం. దీనికి ఉండేదే వేరుశనగ విత్తనం అంతా మైండ్ ఉంటుంది అనమాట. ఇది మంచిని గుర్తుపెట్టుకొని పగ పట్టి చంపేది అనేది అబద్ధం అనమాట, సైంటిఫిక్గా ఆలోచిస్తే మీరు. కానీ పాములు కొట్టద్దండి అన్న, పాములు కొట్టద్దండి, చంపొద్దండి. మాలాంటి స్నేక్ క్యాచర్లు ఫోన్ చేయండి, మేము పట్టి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేస్తామన్నమాట. పాము ఉండాలా మనకి, పాములు ఉంటేనే మనకి అంతా ప్రకృతి బాగుండేది. ఇప్పుడు మీ చేనులో వేస్తావు కదా, రేపు పత్తి వేస్తాం అనుకో, పత్తి తినడానికి ఎలకలు వస్తాయన్నమాట. పత్తి తినడానికి బుడ్డలు వేస్తాం అనుకో, బుడ్డలకి కింద చెట్ల కింద బుడ్డలు కాసిటాయి కదా, ఆ బుడ్డలు తింటాయి కదా ఎలకలు. ఆ ఎలకల్ని పాము తింటుంది తెలుసా నీకు? ఈ పాము రైతుకు మేలే చేస్తుంది కానీ నష్టం అయితే చేయదు. ఏమందంటే ఈ పాముని పొరపాటున తొక్కుతిమే కరుస్తుంది, తొక్కినప్పుడే కరిసేది. ఇప్పుడు మనము చేతులు ఇప్పుడు మంచి ఏం చేస్తాడన్నా కొట్లాడతాడు, చేతులు ఉన్నాయి కాబట్టి నువ్వు నేను చూసుకుందా అని కొట్లాడతాము. దానికి ఉండేది తోక తల. అప్పుడు ఏం చేస్తుంది, దీనికి బలం ఇచ్చింది ఏమన్నా తలలు ఇచ్చాడు, తలతోటే కాటేస్తుంది అనమాట. కాటేసినప్పుడు మంచి చనిపోతాడు అనమాట. పాముని కొట్టి చంపడం పెద్ద పని కాదన్న, పాముని కాపాడుకున్నలా మనకి ఉంటేనే మనకి మేలు తెలుసా మీకు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బంధించడం జరుగుతుంది, బంధిస్తా ఫ్రెండ్స్. దీన్ని ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతాలు విడిచిపెట్టాల.
ఏయ్ కింద దిక్కేనే పెట్టు పెట్టు తిన్నాను డబ్బని పరగడికి రాదు బాగా అవుతుంది లేనన్నా మంచిగా జరా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైతన్న పొలంలో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుని ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.